ఆక్వా రైతు బాగుంటేనే హేచరీలైనా ఇతర అనుబంధ సంస్థలైనా బాగుపడతాయని వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న కూటమి ప్రభుత్వంపై ఏడాదికి 1180 కోట్ల రూపాయల భారం పడినా రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాకినాడలో ఆల్ ఇండియా ష్రింప్ హేచరీస్, ఆంధ్రప్రదేశ్ హేచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హేచ్ ఇండియా కంపెండియం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హేచరీస్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక రంగంలో కొనసాగుతున్న హేచరీలకు వ్యవసాయ అనుబంధ రంగాలలాగే రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకి అందిస్తున్న విద్యుత్ రాయితీని హేచరీలకు వర్తింపచేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 2019 గొడ్డలపాటి అధికారంలోకి వచ్చినప్పుడు 2024 వరకు ₹19.80 పెంచారు. ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో రా మెటీరియల్ పెరగలేదు. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ₹4 తగ్గించాం. మళ్లీ రా మెటీరియల్ పెరిగితే ఒక ₹4 పెంచాం. ఈరోజు సోయాబీన్ గాని, ఫిష్ ఆయిల్ గాని విపరీతంగా పెరిగాయి. వాళ్ళు మేము ₹35 కేజీకి పెంచకపోతే ఇండస్ట్రీ నడపలేమన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ₹14-15 పెంచుతూ ఆర్డర్స్ చేశారు. ఇమీడియట్ గా అబ్జర్వ్ చేశాం. వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఒక సమన్వయం చేశాం. అలాగే మొన్న కమిటీ వేసాం. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రేపు యుద్ధం తగ్గింది, రేపు రా మెటీరియల్ రేట్ తగ్గొచ్చు, తగ్గితే ఇమీడియట్ గా తగ్గిస్తారు. ఆక్వా రంగం నిలదొక్కుకోవాలంటే హేచరీల నిర్వాహకులు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్స్పోర్టర్స్, రైతులు ఈ నలుగురు బాగుండాలని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు అన్నారు. ఒకరిపై ఒకరు ఈర్ష్య పడకుండా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆల్ ఇండియా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సెక్టార్స్ లో బిఎంసీ గానీ, హ్యాచరీస్ గానీ, అదేవిధంగా రైతు గానీ, ఎక్స్పోర్టర్ గానీ, ఫీల్డ్ అన్నింటిలో ప్రధానమైనటువంటి ఎన్నెముక లాంటిది హ్యాచరీస్. అందులో మన రాష్ట్రంలోనే 350 హ్యాచరీలు ఉన్నాయి. అది మన గర్వకారణం. అదేవిధంగా బాధ్యత కూడా మనకు ఎక్కువగా ఉంది. తరచు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హ్యాచరీ ఆపరేటర్స్ కూర్చొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. హ్యాచరీ ఓనర్స్ అందరూ అమెరికా నుంచి తేవాలి బుడ్ స్టాక్. సుమారు 600 పీసులు తెస్తే ఆ రోజు 18 లక్షలు అయ్యేది, ఒకటి 3,000 ఉండేది. ఈ రోజు మరి 90 లక్షలు అయింది. ఒక పీసు 15,000 అయిపోవడం వల్ల హ్యాచరీలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో అవన్నీ కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్ళాం. కాబట్టి తప్పకుండా ఈ హ్యాచరీ రంగాన్ని కూడా మా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి సభముఖంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో హేచరీ రంగానికి ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు, వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.